మీరు ఎప్పుడైనా చూడండి, దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో శరణాగతి చేశాడు. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్ర ధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర. అది శరణాగతి. రుక్మిణీదేవి కృష్ణుడికి సందేశం పంపించింది, అది శరణాగతి. లోపలి సౌధంబులో వర్తింపగా నిన్ను తేవచ్చునేయట్లు తెత్తునేమి కావలివారల కలబంధువుల చంపి కానితారాదని కమలనైన భావించితేని ఒక ఉపాయంబు చెప్పద ఆలింపు కులదేవ యాత్ర చేసి నగర వెల్వడిగ నగజాతకను మొక్క పెండికి మునవడ పెండివారు పంపంగా అట్లు వచ్చేదా నీవు ఆ సమయమున వచ్చి నన్ను కొనుపొమ్మున భాగ్యచరిత. ఆమె శరణాగతి చేసి నన్ను నీదాన్ని చేసుకో, ఎందుకంటే ప్రతిబంధకంగా ఇక్కడ మా అన్నగారు రుక్మే నిలబడ్డాడు కాబట్టి నన్ను నువ్వు స్వీకరించు, నేను నిన్ను పొందలేకపోతున్నానని చెప్పింది. అది శరణాగతి. తన బలహీనత చెప్పాలి భగవంతుడితో, అయ్యా మీరు నాకు ఇచ్చారు ఇంద్రియాలు, బుద్ధినిచ్చారు, బలం ఇచ్చారు, కానీ నేను మిమ్మల్ని పొందలేకపోతున్నాను, మీరు నన్ను పొందండి అని త్రికరణ శుద్ధిగా బలహీనత చెప్పి ఈశ్వరుడి దగ్గర ఒప్పుకుంటే శరణాగతి అంటారు. జ్ఞాన మార్గంలో సాధన చివరికి ఎక్కడికి వెడుతుందో శరణాగతి మార్గం చివరికి అక్కడికే వెళ్ళిపోతుంది. అందుకే త్రికరణ శుద్ధిగా నిలబడగలిసి శరణాగతి చెయ్యగలగాలి, కానీ వెంటనే శరణాగతి ఫలిస్తుంది. అంత గొప్పది శరణాగతి సిద్ధాంతం. మీరు చూడండి, లోకంలో శరణాగతి ఫలిస్తుంది అని నేను అనడానికి తరచుగా నేను ఈ ఉదాహరణ ఉటంకిస్తూ ఉంటాను. మన మనసు మన ఇంద్రియములు మనకి శత్రువులైపోయి మనని ఈడ్చేస్తున్నాయి అని నేను తెలుసుకున్నాను అనుకోండి, శత్రు ఉంగరాన్ని పెట్టుకున్నాను అని గుర్తు. ఒక మహారాజు యుద్ధం చేస్తున్నాడు, పక్కన ఒక భటుడు నిలబడి ఉన్నాడు. వాడి వంక చూసి అన్నాడు, ఇవాళ రాత్రి 10 గంటలకే నన్ను వచ్చి శిబిరంలో కలు అన్నాడు. ఆయన అన్నాడు, మహారాజా ఎలా కలుస్తాను, మంత్రులు సామంతులు దండనాథులు సైన్యాధిపతులు ఎందరో వరుసలో నిలబడి ఉంటారు, సామాన్యమైన సైనికుడిని నన్ను ఎవరు పంపిస్తారు, 10 గంటలకి నేను ఎలా వస్తానన్నాడు. ఓ అదా నీ బెంగ, ఈ ఉంగరం ఉంచుకో అని వేలు నుంచి ఇలా తీయలేదు, జేబులోంచి ఇలా తీసి విసిరాడు. ఆయన చూసి, అయ్య బాబో ఇది శత్రురాజ ఉంగరం మీది కాదన్నాడు. నువ్వెవరిని అడగక్కర్లా, అది దగ్గర పెట్టుకుని 9:30కి నా శిబిరం పక్కన దూరంగా తిరుగు, వాళ్ళే నిన్ను తీసుకొచ్చేస్తారు. ఆయనకి తెలుసు అది శత్రురాజ ఉంగరం అని. అది చేతిలో పట్టుకుని రాత్రి 9:30కి వెళ్ళి ఎవరిని అడగలేదు, అలా తిరుగుతున్నాడు. ఉంటారు కదా మరి భద్రతా సిబ్బంది, ఎందుకురా ఇక్కడ తిరుగుతున్నావు అన్నారు. నీ చెప్పనన్నాడు. చెప్పవు, ఏ పని మీద వచ్చావు, నీ చెప్పను. వాళ్ళకి అనుమానం వచ్చి లోపలికి తీసుకెళ్లి వెతికారు, శత్రురాజు ఉంగరం దొరికింది. అమ్మ వీడెవరో చాలా ప్రబలమైన కుట్ర చేసిన వాడు, శత్రురాజు ఉంగరంతో మహారాజు గారు ఉన్న శిబిరం దగ్గర తిరుగుతున్నాడు, వీడిని ముందు ఎవరు తీసుకెడతాడో వాడికి పదోన్నతి లభిస్తుంది. అందుకని గబగబా 10 అయ్యేటప్పటికి వాడిని తీసుకొచ్చేశారు. 9:30కి దొరికాడు, 10 గంటల లోపల ప్రశ్నించడం అయిపోయింది, రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. మహారాజా శత్రురాజు ఉంగరంతో మీ శిబిరం దగ్గర తిరుగుతున్నాడు. అలాగా నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఒరే నా ఉంగరం పట్టుకున్న వాళ్ళు 500 మంది లైన్లో ఉన్నారు, ఈ ఉంగరం పట్టుకున్న నువ్వు బైపాస్ చేసి లోపలికి వచ్చావు. ఇప్పుడు శత్రురాజు ఉంగరం వల్ల తొందరగా లోపలికి వచ్చాడు. ఎప్పుడు అది శత్రురాజు ఉంగరం అని తెలిసి, ఈ ఇంద్రియాల సుఖం బాగుంది, మనసుతో ఈ సుఖం బాగుంది, ఇలా తిరుగుతూ ఉండడం బాగుంది, ఇష్టం వచ్చినట్టు అనుభవించడం బాగుంది అన్నప్పుడు ఉత్తినే నోటితో మాత్రం శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే అంటే ఆయన ఏం జోక్యం చేసుకోడు, ఆయనకి తెలిసి నోటి మాట.